నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తులు వరంగల్ ఇస్లామియా గ్రౌండ్స్ లో కాకతీయ కథనబేరీ సభకు భారీగా తరలివచ్చారు. సిపిఎస్ యూపీఎస్ వద్దు, ఓపీఎస్ మాత్రమే ముద్దు అంటూ పెద్ద ఎత్తున గళమెత్తారు. కథనబేరీకి కదిలి వచ్చిన ఉద్యోగస్తులతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో ఉద్యోగస్తులు ఈరోజు సిపిఎస్ యూపీఎస్ వద్దు, సిపిఎస్ ముద్దు అంటూ ఈరోజు వారి యొక్క సాధనకై ఈరోజు ములుగు జిల్లా నుంచి వెళ్ళి హన్మకొండ ఇస్లామియా ఘాట్లో జరుగుతున్నటువంటి సభకు బయలుదేరుతున్నారు. మన మధ్యలో ఉద్యోగస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ సమస్య ఏంటి? అన్న 2004 సెప్టెంబర్ 1 నుంచి సిపిఎస్ అనే ఒక కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అనేది మన రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులలో ఆ సిపిఎస్ అనేది తీసుకొచ్చినప్పుడు ఉద్యోగస్తులకు ఏం చెప్పారంటే, మీరు లారీలలో బస్సులు తీసుకెళ్లొచ్చు, కట్టలు డబ్బులు వస్తాయి రిటైర్ అయినప్పుడు, పెన్షన్ కాదు ఇది, రిటైర్ అయినప్పుడు లారీలలో డబ్బులు తీసుకెళ్ళేంత డబ్బులు వస్తాయని చెప్పి మభ్యపెట్టి ఈ సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అంటే మా డబ్బుల్ని తీసుకెళ్ళి వీళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టుకొని స్టాక్ మార్కెట్లో వచ్చే ఇన్కమ్ను మళ్ళీ మాకు పెన్షన్గా ఇద్దామని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రభుత్వ ఉద్యోగి ఎటువంటి కొంతవరకు కూడా సామాజిక భద్రత ఇవ్వడానికి ఏ ప్రభుత్వాలు చూడట్లేదు. మేమేం చెప్తున్నాం, మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు సిపిఎస్ రద్దు చేసే అవకాశాలు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రద్దు చేస్తుంది. సిపిఎస్ రద్దు చేసి యూపీఎస్ అని అంటే ఏకీకృత పెన్షన్ విధానం అని మళ్ళీ కొత్త పెన్షన్ విధానం తీసుకొస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి తీసుకొద్దామని చూస్తుంది. సో సిపిఎస్ ఎలాగో రద్దు అవుతుంది, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా సిపిఎస్ కాకుండా యూపీఎస్లోకి పోద్దని మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ పరిస్థితి రావద్దు, మాకు కేవలం పాత పెన్షన్ మాత్రమే కావాలి. సిపిఎస్ వద్దు, యూపీఎస్ వద్దు, ఓపీఎస్ఏ కావాలని చెప్పేసి మేమందరము కాకతీయ కథనబేరీ అని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినాము. దానికి మేము వెళ్ళడానికి మేమందరం సమాయత్తం అవుతున్నాం. ప్రస్తుతం మేము ములుగు జిల్లా నుంచి దాదాపు వల్ల, అందులోనూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వరంగల్లో స్టే చేసి రావడం వల్ల కొంతవరకు మనకి ఇక్కడ నుంచి 250 మంది బయలుదేరుతున్నాము. అక్కడ పెద్ద ఎత్తున 50,000 మందితో సభ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ కార్యక్రమానికి వెళ్ళి అక్కడికి వచ్చే ప్రతి ఒక్క సిపిఎస్ ఉద్యోగి ఆ కార్యక్రమాన్ని రావాలని మేము కోరుకుంటున్నాం. మనం చెప్పుకున్నట్లయితే మన మధ్యలో మరొక ఉద్యోగి ఉన్నాడు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి. నా పేరు గుల్లగడ్డ సంజీవ, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ములుగు జిల్లా ప్రెసిడెంట్ని. అయితే గత 1999 నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కలిపి అన్ని పార్టీలు కలిపి ఓపీఎస్ విధానాన్ని రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని పట్టుకొచ్చింది. ఆ సిపిఎస్ విధానం వల్ల 2004 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఇది ఇంప్లిమెంటేషన్ అయింది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు 20 సంవత్సరాలు అయినా కూడా అప్పుడు 1000-2000 మందితో స్టార్ట్ అయిన ఉద్యమం ఇవాళ 2,80,000 మంది సిపిఎస్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రపరంగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము ఎందుకు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను కావాలనుకుంటున్నాం అంటే, 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్రభుత్వానికి పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక డాక్టరు 2023లో రిటైర్మెంట్ అయితే ఆయనకు 6,500 పెన్షన్ వచ్చింది. ఇప్పుడు వికలాంగుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు చూసుకుంటే మేము ఇచ్చేటువంటి వాళ్ళకంటే తక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి రాజకీయ నాయకులు కూడా ఎంపీ ఎమ్మెల్యేలకు ఒక్కసారి గెలిస్తే వాళ్ళకి జీవితాంతం పెన్షన్ ఉంటుంది 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత. మరి మాకు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా మాకు పెన్షన్ లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో వచ్చే 5-6 వేలతోటి మేము బతకడం కష్టమవుతుంది. ఎందుకంటే సుఖానికి అలవాటు పడి వృద్ధాప్యంలో ఎవరిని అడగలేక పిల్లలకు కూడా కనీసం అదో ఏదో కొనియలేని స్థితిలో ఉంటున్నాం. కాబట్టి మాకు ఆ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని మాకు ఇవ్వాలని ప్రధానంగా డిమాండు. ఈ డిమాండ్ని ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగేటువంటి కాకతీయ కథనబేరీ సభకు ఈ ములుగు నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో సిపిఎస్ ఉద్యోగులు బయలుదేరుతూ ఉన్నారు. ఎవరికి వారే స్వచ్ఛందంగా ఎన్ని పనులున్నా వస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఈరోజు వరంగల్కి అయితే బయలుదేరుతున్నాం. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే మాత్రం యూపీఎస్ వద్దు, సిపిఎస్ వద్దు, పాత పద్ధతే ముద్దు అంటూ ఈరోజు వారు కాకతీయ కథనబేరీ అనే కార్యక్రమానికి బయలుదేరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఉద్యోగస్తులు తన వృద్ధాప్య వయసులో ఉన్నప్పుడు మాకు కనుక అంటే గతంలో జీపీఎఫ్
జీపీఎఫ్ అనే పద్ధతిలో మాకు ఉన్నప్పుడు మేము రిటైర్డ్ అయినప్పుడు కూడా మాకు కొంత అమౌంట్ అనేది వచ్చేది. వాటిని పట్టుకొని మేము మా జీవన ఉపాధి అనేది వెళ్ళదీసుకునేది. ఇప్పుడు యూపీఎస్ సిపిఎస్ పెట్టడం వలన ఎప్పటికప్పుడు అమౌంట్ రావడంతో మేము దిగిపోయినప్పుడు మాకు చేతిలో డబ్బులు లేకపోవడం వలన మేము రోడ్డు మీద పడే పరిస్థితులు కూడా మాకు ఉన్నాయని చెప్పని ఈరోజు ఉద్యోగస్తులు అయితే వారి ఆవేదన వ్యక్తం చేయడం కోసం ములుగు జిల్లా నుంచి సుమారుగా 250 మంది ఉద్యోగస్తులు కాకతీయ కథన బేరుకైతే బయలుదేరుతున్నారు. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 9 to 9 TV.